హాయ్ మై వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు బ్లాగ్ అయితే ఏంటంటే, నానైతే ఆదివారం సాయంత్రం ఇంటికైతే వచ్చాడనమాట. సోమవారం అయితే అన్నదానం అయితే ఇంట్లో పెడుతున్నాము. కాశీ యాత్ర అయోధ్యకి అయితే నాన్న వెళ్ళొచ్చాడు. ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. ఇలా యాత్రకు వెళ్ళొస్తే మీకు ఓపిక తగ్గట్టు 5 అన్న 10 మంది కన్నా భోజనాలు పెట్టుకోవాలని అయితే చెప్పారు. అమ్మ అయితే దేవుడి కోసం కొన్ని గారెలు అయితే చేసిందండి. ఇంకా వాళ్ళకి భోజనాలు కూడా వండేస్తుందమ్మ. పొద్దున 3 దగ్గర నుంచి కష్టపడుతూనే ఉంది. 2 పిల్లలతో, నేను అమ్మ. అయితే నాన్న ఇన్ని రోజులు వేసుకున్న బట్టలు అనమాట. అన్నీ వైట్ అండి. మా నాన్న ఆల్వేస్ వాడేది కూడా. అసలు రాత్రి బాగా వర్షం వచ్చింది. ఇవన్నీ ఎట్ట చేద్దామమ్మా అయితే అనుకున్నాం మేమైతే. కానీ ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తాంటిచ్చి పంపించింది మా కోసం. ఇదైతే పూజ అయితే నేనైతే ఇలా చేశాను అనమాట. మందార పూలు మా చెట్టుని నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. దేవుడి పట్ల క్లీన్ చేసి మా అమ్మమ్మ, తాతయ్య, ఇంకా నాయనమ్మ, నాన్న వాళ్ళ అమ్మ, నాన్నైతే పిల్లల కోసం మా అందరి కోసం తెచ్చినైతే దేవుడి దగ్గర పెట్టాను అనమాట. ఈ ఫైనల్గా పూజ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. అన్నం, పప్పు, బంగాళదుంప కూర, ఇలా చేసిన ఐటమ్స్ అన్నీ దేవుడికి కూడా అరిటాకులో పెట్టాం. ప్రసాదం కూడా పెట్టాం అనమాట. నానైతే తెచ్చిన ప్రసాదాలన్నీ ఒక బేషన్లో వేసి కలుపుతున్నాడు అనమాట. అసలు ప్రసాదాలు కూడా చాలా కష్టంగా దొరికినాయి అంట. లడ్డులు అయితే అసలు దొరకలేదు. చాలా రష్గా ఉందంట ఫ్రెండ్స్. ఇంకా ఇదన్నమాట. అమ్మాయి అయితే కట్ చేసిస్తుంది, నానైతే కలుపుతున్నాడు. ప్రసాదం అయితే నానైతే ప్రిపేర్ చేస్తున్నాడు అందరికీ పంచుతాకి. జున్నమ్మ అయితే ఇదైతే కలకత్తా కాళీమాత దగ్గర తెచ్చారంట. ఈ బాక్స్ వచ్చి 80 రూపాయలు ఫ్రెండ్స్. ప్రసాదం దీనిలో రకరకాలు ఉన్నాయి. ఇదైతే దారాలేంటో మల్టిపుల్ థ్రెడ్ అంట, చాలా రకాలు. ఇదేమో చిప్స్, ఇదేంటంటే శనగుళ్ళు. మోడర్న్ ప్రసాదంలో అనిపించింది. ఇదైతే రుద్రాక్ష. మా బాబుకి అయితే కట్టాలనుకుంటున్నాను. ఇంకే దీని పేరైతే నాకు తెలియలేదు, కానీ పిస్తాలా అనిపిస్తుంది, పిస్తా పప్పులాగా. మఖానా కూడా వచ్చిందండి. ఎన్ని ప్రసాదాలు అయినాయి ఈ రోజుల్లో. మోడల్గా ఉందండి ప్రసాదం. పిస్తా అనిపిస్తుంది, అది మాత్రం కాయ. వైట్ చిప్స్ అండి ఇవైతే. ఇవైతే ఇన్ని రకాలు వచ్చినాయి ఈ బాక్స్లో. ఇది ఒకటే 80 రూపాయలు తీసుకున్నారంట. కలకత్తా కాళీమాత దగ్గర అయితే ఈ ప్రసాదం తెచ్చాడు నాన్న. ఇదైతే మేము ఎవరికి ఇవ్వలేదు, మా ఇంట్లో వాళ్ళ వరకు తీసుకుందామని తెచ్చాను అన్నమాట. ఇదైతే షార్ట్గా అప్లోడ్ చేయడానికి అయితే తీసానండి క్లిప్పు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నదానం అయితే చేసుకోవాలనుకున్నాం కదా. మా ఓపిక తగ్గట్టు అయితే మా 5 ఇళ్ళు మా అత్తయ్య గారికి వాళ్ళకైతే చెప్పామండి. మా పెద్దమ్మలు, మా వదిన వాళ్ళు, వీళ్ళనమాట. మా జున్నమ్మ. ఇవైతే మా అత్తయ్య గారు మా జున్నమ్మని ఎత్తుకుంది. జున్నుతో ముద్దులాట తినిపిస్తుంది. పెద్దమ్మకైతే పెద్దమ్మ వాళ్ళకైతే మా మేనత్తకైతే నానైతే చీరలు తీసుకొచ్చాడని చెప్పా కదా. మేమైతే మా వదిన గారు, మా పెద్దనాన్న గారి కోడలు, మా మేనత్త వాళ్ళ అమ్మాయి అయితే స్వప్పు. వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి అమ్మ నాన్న తెచ్చిన దేవుడి పటాన్ని అయితే ఇస్తుంది. ఏవైతే మా అత్తయ్య గారు అనమాట. మా జున్నుని ఎత్తుకున్నామే అమ్మ. ఆమెకు కూడా శారీ పెట్టింది. అత్త ఏమో అమ్మకు పెడుతుంది. ఇదన్నమాట. మా జున్ను అయితే వాళ్ళ చెల్లి ఎత్తుకునే పనిలో ఉన్నాడు. ఒక 15-20 మందికి అయితే పెట్టామండి. నానే మా ఓడి కూడా ఇస్తారు కావాలంటున్నాడు, కానీ ఇవ్వలేదు. అయితే జ్యోతిరాజ్ ప్లేట్ కావాలని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ నువ్వు తిన్న ఒక జున్నమ్మ అయితే నేను చెప్పాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా అయితే కాశీ యాత్రకి వస్తే మాత్రం మనకి ఉన్నంతలో అయితే మనమైతే చేయగలిగించుకోవాలంటే ఫ్రెండ్స్. అయితే మా స్థాయిలో మేము ఒక 10-15 మందికి అయితే భోజనం వండి పెట్టామన్నమాట. ఇది అన్నమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.